చేరి వచ్చినటువంటి దేవుని యొక్క పిల్లలందరికీ క్రీస్తునామం పేట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఈ మాటను పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అయితే వారిలో అంటున్నాడు. అంటే ఎవరు వారు? ఇజ్రాయేలీలు, దేవుని జనాంగంగా పిలువబడినటువంటి ఇజ్రాయేలీలు కొన్ని లక్షల మందిగా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి బయటకు వచ్చేటువంటి క్రమంలో మరి అనేక మంది లక్షల మందిగా ఆ జనాభా ఉంది. వారిలోనట ఎక్కువ మంది, ఆ లక్షల మందిలో కూడా తక్కువ మంది కాదు, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవునికి ఇష్టలుగా ఉండాలా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా లేకపోతే సంహారం జరుగుతుంది. దేవునికి ఇష్టానుసారంగా బ్రతకకపోతే మరి చనిపోతాం, మనం అందరం కూడా సంహరింపబడతాం. ఇజ్రాయేలీలట ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట. ఇష్టలుగా లేనందుకు వారు దేవుని చేత చంపబడ్డారు. ఎవరైతే తన పిల్లలను నా జనాంగమని గొప్పగా చెప్పుకున్నాడో, నా పిల్లలని చెప్పుకున్నటువంటి దేవుడు తన పిల్లలైనటువంటి ఆ ఇజ్రాయేలు జనాంగాన్ని దేవునికి ఇష్టంగా బ్రతకనందుకు ఆయనే చంపేశాడు. ఎవరు కూడా శత్రువులు, ఎన్నో జనాంగాలు ఉన్నప్పటికీ దేని కొరకు చంపబడ్డారు? వాళ్ళు దేవునికి ఇష్టంగా బ్రతకనందుకు చంపబడ్డారు. దేవునికి ఇష్టం లేకపోతే దేవుడు సంహారం చేస్తాడంటే అవును, దేవునికి మన జీవితంలో ఖచ్చితంగా ఇష్టంగా బ్రతకాలి, లేకపోతే ఖచ్చితంగా చనిపోయేటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా శిక్షింపబడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి మనకు శరీరంతో ఉన్నాము కనుక మనకు శిక్ష రావడం లేదనుకోవద్దు. మనకు కూడా శిక్ష విధింపబడుతుంది. ఎప్పుడు విధింపబడుతుంది? చనిపోయిన తర్వాత నిత్యాగ్ని దండన, అనంతకాలం ఎక్కువ కాలం జీవించేటువంటి ఆత్మ, నిత్యము జీవించేటువంటి ఆత్మ. మనము కూడా చనిపోయిన తర్వాత దేవునికి ఇష్టలుగా బ్రతకకపోతే, మన ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతికితే మనం కూడా సంహరింపబడతాం. మనల్ని కూడా నిత్యాగ్ని దండనకు పాత్రులుగా దేవుడు చేస్తాడు. మరి ఎందుకు వారు ఇష్టలుగా దేవునికి బ్రతకలేకపోయారు అంటే, మన జీవితంలో ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మనకిష్టం వచ్చినట్టుగా బ్రతకకూడదు. ఆయనకిష్టం వచ్చినట్టుగా మాత్రమే బ్రతకాలి. ఆయనకిష్టం వచ్చినట్టుగా బ్రతికితేనే మనం ఆయన సన్నిధికి, ఆయన దగ్గరికి చేరుతాం తప్ప మనకిష్టం వచ్చినట్టుగా బ్రతికితే, దేవునికి ఇష్టం లేకుండా బ్రతికితే మనము కూడా సంహరించబడతాము, మనము కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోతాము. మరి ఎందుకు వారిని దేవుడు శిక్షించాడంటే అదే కింది మాటల్లో చెప్తున్నారు చూడండి. 10వ అధ్యాయం 6వ వచనం. 10వ అధ్యాయం 6వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులను దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఏం ఆశించారంటే, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారు చేసినటువంటి నేరం ఏమిటి? వారు చేసినటువంటి నేరం జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి
ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. వారి యొక్క జీవన విధానం ఏంటంట, దేవుని పిల్లలని చెప్పుకున్నారు, దేవుని సంతానమని గొప్పగా చెప్పుకున్నారు. మరి ఎన్నో అద్భుతాలు చూశారు మోషే ద్వారా. దేవుడు జరిగించినటువంటి కార్యాలను చూసి కూడా తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారట అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. వారు చేసినటువంటి నేరము తినటము, త్రాగటము, వ్యభిచరించటము, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి పనులు, దేవుడు మెచ్చుకోని పనులు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యక్రమాలు. అదే 9వ వచనం, మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇవన్నీ వారికి సంభవించాయి. వారు చేసినటువంటి నేరము తినటము, త్రాగటము, విగ్రహారాధన చేయటము, వ్యభిచరించటము, సనగటము, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనటువంటి పనులు. మోషే గారిని ఆ నడిచేటువంటి క్రమంలో ఎంతో విసిగించారు ఆయన్ని. ఎన్నో మరి దేవుడు వారికి ఏ కొదువ లేకుండా, అన్నము కానీ వస్త్రములు మాయకుండా, మరి వారి కాళ్ళకు వాపులు రాకుండా, పగలు ఎండ దెబ్బ కొట్టకుండా, రాత్రి వెన్నెల దెబ్బ కొట్టకుండా అంత సురక్షితంగా అన్ని సంవత్సరాలు మరి ఆయన ఆ అడవి ప్రాంతంలో నడిపించినప్పటికీ మోషే గారి మీద ఎన్నో సందర్భాల్లో సనుక్కున్నారు. దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలను పాటించకుండా తినటము, త్రాగటము, వ్యభిచరించటము, సనుకోవడము, ఇవన్నీ దేవునికి అయిష్టమైనటువంటి పాపపు కార్యక్రమాల్లో వారు మునిగిపోయారు గనుకనే, దేవుని ఆజ్ఞలను పెడచెవిన పెట్టారు గనుకనే దేవుడు వారందరినీ కూడా సంహరించాడు. ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు లేనందుకే 23,000 మంది ఒకే రోజు చంపబడ్డారు దేవునితో. సర్పం వలన కూడా చంపబడ్డారు. అంటే మన జీవితంలో కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము కూడా ఆయనకి ఇష్ట ప్రకారంగా బ్రతికితేనే మీరందరూ దేవుని దగ్గరికి లేదా పరలోకానికి వెళతారు కనుక, మనకి ఇష్టం వచ్చినట్టుగా, నాకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే మనమందరం కూడా నాశనానికి వెళ్ళిపోతాం. కనుక మన జీవితాల్లో దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోవాలి. ఆయన ఇష్టమేదో మనం గ్రహించి ముందుకు వెళ్ళాలి. మరి దేవుని యొక్క మనసును ఎవరైనా ఎరిగినటువంటి వారు ఉన్నారా? ఎంతోమంది జనాంగం ఇప్పటికీ ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నప్పటికీ, రక్షణ పొందామని మనం పిలువబడుతున్నప్పటికీ, మరి ఆయన మనసుని ఎవరైనా గ్రహించారని ఆలోచిస్తే, రోమపత్రికలో మరి పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ప్రభువు మనస్సునట ఎరిగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు పౌలు గారు. ఆయన ఏంటి, ఆయన మనసేంటి, ఆయనకున్నటువంటి కోరికలేంటి, ఆయనకున్నటువంటి ఇష్టాలేంటి? మరి వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు వారి యొక్క ఇష్టాలను తెలుసుకొని ఒకరికొకరు అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పిల్లల యొక్క ఇష్టాలను తెలుసుకొని పిల్లలకు మరి వారికి అవసరమైనటివి వారికి ఇచ్చి వారి మెప్పు పొందాలని మరి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఒక భార్య భర్తతో మెప్పు పొందాలని ఇష్టమైనటువంటి వంటకాలు చేసి పెడుతుంది. అదే తన భర్త భార్య యొక్క మెప్పు పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కనుక ప్రభు యొక్క మనస్సును గ్రహించిన వాడు ఎవడును, ప్రభు యొక్క మనస్సును ఎరిగిన వాడు ఎవడు అంటున్నాడు. మరి ఆయన మనసు ఎవరైనా ఎరిగారా? క్రైస్తవులు కూడా మరి ఆయన మనసు ఏంటి అని మరి గ్రహించారా? ఆలోచిస్తే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక
12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం నందుడి. చాలు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించాలి. ఆయనకి ఏది ఇష్టము దాన్ని మాత్రమే చేయాలి. మరి మా నేను ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు మా సార్ ఉండేటోడు. ఆయనకి ఏది ఇష్టం అంటే పుల్లారెడ్డి స్వీటు చాలా ఇష్టం ఆయనకు. ఆయన ప్రత్యేకించి ఫోన్ చేసి మరీ తెప్పించుకునేవాడు. మరి దేవునికి ఒక ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత, ఆయన ఇష్టాన్ని మనం గ్రహించుకొని బ్రతికితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మనం చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఆయన ఇష్ట ప్రకారం మన జీవితాన్ని మలుచుకోకపోతే, ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకోకుండా మనం బ్రతికితే, మన ఇష్ట ప్రకారం బ్రతికితే మరి చాలా ప్రమాదానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అది మన జీవితానికి, మన భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు. మన జీవితంలో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితేనే మనకు ఫలితం ఉంటుంది, లాభం ఉంటుంది. ఈ లోక మర్యాద అంటే ఏంటి? మరి దేవుణ్ణి ఈరోజు ఎందరో మరి హైందవ సోదరులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జైనులు ఉన్నారు. ఇలా ఎన్నో 3000 రకాల మతాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక విధానం ఆరాధించేటువంటి పద్ధతి. హైందవ సోదరులు వారికి ఇష్టం వచ్చినట్టుగా పూజ చేస్తారు, మరి కొబ్బరికాయ కొడతారు. క్రైస్తవులు ప్రార్థనలు చేసుకుంటారు, మరి ముస్లింలు నమాజ్ చేస్తారు. మరి ఇన్ని చేస్తున్నారు. మరి ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన, ఆయనకి ఇష్టమైనటువంటిది మనం చేస్తున్నటువంటి భక్తి ఎంతవరకు కరెక్ట్ అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప, ఆయనకి ఇష్టమైనటువంటి భక్తి, ఆయనకు ఏ విధంగా ఉంటే మనం నచ్చుతామో అది ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున ఇన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవ్వాలి. ఆయన ఇష్టం ఏదో తెలుసుకొని మెలగాలి. మనం ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దానివల్ల మనకు ఎలాంటి లాభం లేకపోగా మనం అందరం కూడా నాశనానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. మరి ఆయనకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆయనకు ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు ఏంటి అని మరి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోయినట్లయితే పాత నిబంధనలో కొన్ని మాటలు వ్రాయిస్తున్నారు చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దురాలోచనలట ఆయనకు హేయములట, అసహించుకుంటాడు. ఎప్పుడు చెడ్డగా ఆలోచించి వీళ్ళని మోసం చేద్దాం, వాళ్ళని మోసం చేద్దాం, వాళ్ళని ఇబ్బంది పెడదామా, వీళ్ళని ఇబ్బంది పెడదామని ఎవరి మీదనే నువ్వు ఆలోచించినట్లయితే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. దేవుడు మనల్ని అసహించుకుంటాడు. అదే యథార్థం. మరి అదే ఆయన దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములట. దయగలిగినటువంటి మాటలు ఆయనకంట ఎంతో పవిత్రతను ఇస్తాయంట. దురాలోచనలు యెహోవాకు హేయములు. ఎప్పుడు కూడా మన జీవితంలో ఎవ్వరి గురించి చెడుగా అనుకున్నారంటే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా అసహించుకుంటాడు. ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థవంతంగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. మూర్ఖ చిత్తులట యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. మూర్ఖులంటే ఎవరు? ఎంత చెప్పినా కూడా వినరు. దేవుని గురించి ఈరోజు క్రైస్తవులు ఎంతో ప్రేమతో ఏది ఆశించకుండా చెప్తున్నప్పటికీ ఈ సమాజము మూర్ఖంగానే ఉంది. అందుకే పత్రికల్లో అంటారు, మూర్ఖులు అంటాడు ఈ సమాజం అట
దేవుని మాటలను పెడచెవిన పెట్టినటువంటి సమాజం. మూర్ఖులు అంటే దేవుని గురించి చెప్పినటువంటి మాటలు వినేటంత ఆసక్తి మరి ప్రజలకు లేదు. ఏది చెప్పినా వినరు కూడా. అది క్రైస్తవులు ఏం చెప్తున్నారు ఈరోజు? వ్యభిచారం చేసేవాడిని వ్యభిచరించకూడదని చెప్తున్నారు. దొంగతనం చేసేవాడిని దొంగతనం చేయొద్దని చెప్తున్నారు. అబద్ధం ఆడేటువంటి వాడిని అబద్ధం ఆడొద్దని చెప్తున్నారు. కానీ క్రైస్తవుల వల్ల ఈ సమాజానికి మంచి జరుగుతుందే తప్ప క్రైస్తవుల వల్ల ఎప్పటికీ నష్టం ఉండదు. చెడిపోయినటువంటి సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి, దేవుని వైపు మళ్లించడానికి, ఈ సమాజాన్ని సంస్కరించడానికి క్రైస్తవులు మరి సేవకులు నడుం బిగించి మరి సమాజంలోకి వెళ్ళి బోధించేటప్పుడు ఆ బోధించే క్రమంలో సమాజానికి మేలు చేసేటువంటి, సమాజానికి ప్రయోజనకరమైనటువంటి మాటలనే బోధిస్తున్నాం తప్ప మరి ఎవ్వరు కూడా చెడిపోవాలని చెప్పారు. దేవుని యొక్క మాటలు చాలా ఉన్నతమైనటువంటివి. ఎవరు కూడా చెడిపోవద్దు, ఎవరు కూడా పాపం చేయొద్దు, ఎవరు కూడా నా ఉగ్రతకు పాత్రులు కాకుండా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుడు ఎలాంటి వాడంటే, మనం మంచిగుంటే చాలా నెత్తిన పెట్టుకుంటాడు, తప్పు చేస్తే ఎవరిని కూడా విడిచిపెట్టాడు. ఎన్నో సందర్భాల్లో దావీదుని మెచ్చుకున్నటువంటి దేవుడే ఒక బత్షెబ విషయంలో తప్పు చేస్తే శిక్షించాడు. దానికి ప్రతిఫలంగా ఆయన ఎంతో అనుభవించాడు. దేవుని స్వభావం అలాంటిది. దేవుడు మనం కరెక్ట్గా నిజాయితీగా ఉంటే నీకు ఎలాంటి ఆపద రానియాడు. నీ కష్టసుఖాల్లో నీకు సహాయం చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఆయనకు వ్యతిరేకంగా బ్రతికితే మాత్రం ఖచ్చితంగా దాని నుంచి మన శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. మరి అదేవిధంగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి న్యాయములను అనుసరించుటనట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమట. ఇజ్రాయేలీలు ఏమనుకున్నారు? బలులు, అర్పణలు ఇవన్నీ చేస్తే దేవుడు సంతోషంగా ఉంటాడు అనుకున్నాడు. దేవునికట బలుల కంటే, వాటికంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటే బలులను అర్పించడం కంటే యెహోవాకు ఇష్టం. దేవునికి ఏది ఇష్టమట? నీవు బలి అర్పిస్తే ఆయనకి ఇష్టం కాదు. దానికంటే మరొకటి శ్రేష్టమైనది ఏంటుంది? నీతి న్యాయములను అనుసరిస్తేనే దేవునికి ఇష్టము. నువ్వు బలులు, అర్పణలు ఇవన్నీ అర్పించినా దీనికంటే దేవునికి ఏది ఇష్టము? నీతి న్యాయములను అనుసరించుట యెహోవాకు ఇష్టం. మరి అదేవిధంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలమ్మ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనుషులట దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టం కానిది ఏంటి? విశ్వాసం లేకుండా ఉండటం. మరి ఈరోజు క్రైస్తవులుగా అందరం కూడా దేవుని తెలుసుకున్నాము, మేమంతా క్రైస్తవులం అని పిలువబడుతున్నాం. కానీ ఓన్లీ ఒక విశ్వాసం మాత్రమే కాదు, ఆ విశ్వాసం కూడా క్రియలతో కూడినటువంటి విశ్వాసమే ఉండాలి. నేను దేవుని నమ్ముకున్నానంటే నీలాంటి వాళ్ళు ప్రపంచం మీద ఎంతోమంది, సుమారుగా 300 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. 300 పై చిలుకు. వీరందరూ దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారా? వీరందరూ దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారా? ఆయనకి ఏది ఇష్టమైందో తెలుసుకుంటున్నారా? ఆయన ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నారంటే బ్రతకడం లేదు. కేవలం నామకార్థ క్రైస్తవులుగానే మరి క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవ సమాజం బ్రతుకుతుంది. నేను దేవుని నమ్ముకున్నానంటే దేవుని నమ్ముకోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు. నమ్ముకున్న తర్వాత క్రియలు చేస్తేనే నీకు లాభం. నమ్ముకున్న తర్వాత ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఆలోచనల ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తేనే, నీతి న్యాయములను అనుసరిస్తేనే, ఆయన మరి పాపాన్ని ద్వేషించినట్లుగా మనం కూడా ద్వేషించి నిజాయితీగా నీతిగా బ్రతికితేనే ఆయనకి ఇష్టం తప్ప
మరి వేరొక విధంగా ఆయనకి ఇష్టం లేనట్టుగా బ్రతికితే ఆయనకు ఇష్టం ఉండదు. దానివల్ల మనకు ప్రమాదం జరుగుతుందని మనం గ్రహించుకోవాలి మనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కూడా మరి క్రియలతో కూడినటువంటి విశ్వాసమే ఉండాలి గనక అదే మరి యాకోబు పత్రికలో మరి అబ్రహాం గురించి మాట్లాడుతూ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. చాలు. మన పితరుడైన అబ్రహామట తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహామట ఇస్సాకు గారిని బలి అర్పించాడా? అర్పించలేదు. తీసుకుపోయాడు. బలి అర్పించడానికి తీసుకుపోయాడు. అంటే మానసికంగా ఆయన యొక్క హృదయంలో ఇస్సాకు గారిని అర్పించినాడు అని దేవుడు మాట రాయిస్తున్నాడు. ఇస్సాకు గారిని అబ్రహాం గారు బలి అర్పించాడని రాస్తున్నాడు. అంతటి నీతిమంతుడు అబ్రహాం గారు. అందువలన అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా, ఆ విశ్వాసమట అతని క్రియలతో కూడా కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని చెప్తున్నాడు. మనకుండేటువంటి దేవుని పట్ల ఉండేటువంటి నమ్మకము, దేవుని పట్ల ఉండేటువంటి విశ్వాసము క్రియలతో కూడినదైతేనే అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసము. అది దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసము. కేవలం మరి విశ్వాసం ఉందని చెప్పుకొని ఇతర క్రైస్తవుల వలె దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఆయన పనిని చేయకుండా ఉంటే అది నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కాదు. కనుక మనం ఆయన చిత్తమేదో గ్రహించి బ్రతకాలి. ఆయన చిత్తమేదో గ్రహించకుండా, ఆయన ఇష్టమేదో తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా బ్రతికితే ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు సంహరిస్తాడని మనం గ్రహించుకోవాలి. ఆయనకి ఇష్టం లేనటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా బ్రతకనటువంటి ఒక సందర్భం బైబిల్లో ఉంది. ఆయన ఇష్ట ప్రకారం బ్రతికినటువంటి సందర్భం కూడా ఎన్నో బైబిల్లో ఉన్నాయి. అయినప్పటికీ ఒకే ఒక సందర్భాన్ని చూసి ముగిస్తాను మీకు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 16:19. ధనవంతుడొకడుండెను. అతడు ఊదా రంగు బట్టలును సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి చూచి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహామా, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించాలమ్మా. ఆయన చేసినటువంటి నేరం ఏంటి? మరి లాజరు ధనవంతుడి సందర్భం చాలాసార్లు విన్నాం మనం. ధనవంతుడట ప్రతిరోజు ఊదారంగు బట్టలను సన్నపు వస్త్రములను ధరించుకొని ప్రతి దినం బహుగా సుఖపడుచుండేటువంటి వాడంట. ఆయన యొక్క శరీరాన్ని మరి బట్టలతో మరి తిండితో తృప్తిపరచుకొని జీవించేటువంటి ధనవంతుడు చేసినటువంటి నేరం ఏంటి? ఆయన గురించి చేసినటువంటి మరి దేవుడు చేసినటువంటి ఆరోపణ ఏంటని మనం గ్రహిస్తే, ధనవంతుడట అబ్రహాం చెప్తున్నాడు, అబ్రహాం కుమారుడా,
నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించాడు. ధనవంతుడు చేసినటువంటి నేరం ఏంటి? ధనవంతుడి గురించి దేవుడు రాయించినటువంటి ఆ వచనం ఏంటి? వ్యభిచరించావు, అందుకే నీకు ఈ శిక్ష ఇస్తున్నా అని మరి అబ్రహాం గారు చెప్పలేదు. ఎందుకు నీకు ఈ శిక్ష వచ్చిందంటే, నువ్వు వ్యభిచారం చేసినందుకు నీకు శిక్ష రాలేదు, దొంగతనం చేసినందుకు నీకు ఈ శిక్ష రాలేదు, అబద్ధం ఆడినందుకు నీ శిక్ష రాలేదు. మరి దేని కొరకు నీకు శిక్ష వచ్చిందంటే, నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతకకుండా నీకు ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతికావు కాబట్టే నాయన నువ్వు నరకానికి వచ్చావని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ధనవంతుడు చేసినటువంటి నేరము, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిరోజు మంచి బట్టలను, ప్రతిరోజు మంచి ఆహారంను, ప్రతిరోజు మంచి పదార్థాలను భుజించి దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించి మరి నరకానికి వెళ్ళిపోయాడు. అదే లాజరు కురుపులతో బాధపడినా, ఏ విధమైనటువంటి వ్యాధి వచ్చినా, ఏ విధమైనటువంటి ఇబ్బంది శోధన వచ్చినా ఆయన నీతిని విశ్వాసంను దేవుని ఎల్ల విడిచిపెట్టలేదు గనక ఆయన్ను దేవదూతలు మరి తీసుకెళ్ళినట్టుగా మరి ఈ సందర్భం చెప్తుంది. మనం కూడా మన జీవితంలో మనకు ఇష్టమైనటువంటివి, మనుషులకు ఇష్టమైనటువంటివి, మంచి ఆహారం ఇష్టము, మరి స్త్రీలకు బంగారు ఇష్టము, వస్త్రములు ఇష్టము, మరి అందరికీ కూడా ఆస్తులు ఇష్టము, బంగళాలు ఇష్టము, అంటే ఆస్తులకు సంబంధించిన ప్రతిదీ కూడా అందరికి ఇష్టమైనటువంటివి. ఈ లోకంలో మరి బ్రతికేటువంటి మనకి ఇష్టమైనటువంటి మన జీవితంలో ఏంటంటే, ఈ శరీర సంబంధమైనటువంటి ఆస్తులు, ధనము, ఇవన్నీ కూడా మనకి చాలా ఇష్టం. ఇవన్నిటిని ప్రేమించి దేవుని యొక్క ఇష్టాన్ని మనం తెలుసుకోకుండా, ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోకుండా, ఆయన యొక్క ఆలోచనలను మనం గ్రహించకుండా బ్రతికితే మనము కూడా ధనవంతుడు చేరినట్టు పాతాళానికి వెళ్ళిపోతాము. ఆయన చేసినటువంటి నేరం, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. ఆయన ఎవరికి అన్యాయం చేసినట్టుగా వ్రాయబడలేదు, ఎవరిని దోచుకున్నట్టుగా వ్రాయబడలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టినట్టుగా వ్రాయబడలేదు. ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు గనకనే ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. కనుక మనందరం కూడా మన జీవితంలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ప్రతి నరుడు భూమి మీద మరి ఎన్నో భక్తి కార్యక్రమాల్లో ఉన్నారు, ఎంతో భక్తి చేస్తున్నారు. ఇది సరి అయినదా కాదా, నేను చేసేటువంటి భక్తి ఇది సరి అయినదా, దేవునికి ఇష్టమైనదా, ఇష్టము కానిదా అనేటువంటి దాన్ని గ్రహించి ఆయనకి ఇష్టమైనటువంటి నీతి న్యాయములను అనుసరించాలి, ఆయనకి ఇష్టమైనటువంటి కనికరంను అనుసరించాలి, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రేమను, సహోదర ప్రేమను చూపించాలి, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేసి బ్రతికితేనే, ఆయన ఇష్టానుసారంగా బ్రతికితేనే మనం పరలోకం వెళ్తాం. తప్ప మనకిష్టం వచ్చినట్టుగా నువ్వేంటి నాకు చెప్పేది, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, నాది జీవితము, నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని ఎవరైనా అని మీ ఇష్ట ప్రకారం బ్రతికితే మీరందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతారు. బైబిల్ అండి మొత్తం కూడా ఆజ్ఞలమయం. బైబిల్ మొత్తం దేవుడు బ్రతిమాలినట్టుగా చెప్పడం లేదు. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఆజ్ఞల రూపంగా ఇచ్చాడు. ఆజ్ఞ అంటే రాజు ఒక ఆజ్ఞ ఇస్తే దాని అందరూ కూడా దేశమంతా దాన్ని మరి అమలు చేస్తే ప్రతి ఒక్కరూ పాటించి తీరాలి. దేవుడు కూడా బాబా మీరందరూ కూడా నన్ను నమ్ముకోండి, బ్రతకండి, నేనేమి చేయను అడుక్కొని చెప్పినట్లుగా చెప్పడం లేదు, ఆజ్ఞల రూపంలో ఇచ్చాడు. వ్యభిచరించకూడదు ఆజ్ఞ, దొంగతనం చేయకూడదు ఆజ్ఞ, సహోదరుని ప్రేమించాలి ఆజ్ఞ, ప్రతిదీ కూడా ఆజ్ఞ రూపకంగా ఇచ్చాడు. ఆజ్ఞ అంటే శాసించేది, చెప్తే వినాలి అంతే. నీకు ఇష్టం వచ్చినా నీకు ఇష్టం లేకపోయినా, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకకూడదు. నీకు ఇష్టం వచ్చినా ఇష్టం లేకపోయినా దేవుని ఇష్ట ప్రకారం బ్రతికితేనే నీకు పరలోకం వస్తుంది. తప్ప నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఖచ్చితంగా మనమందరం కూడా నిత్య నాశనానికి వెళ్తాం. కనుక మనందరం కూడా మన జీవితాల్లో క్రైస్తవులు కావచ్చు, మరి ఎవరైనా భక్తి చేసేటువంటి, నేను భక్తుడిని చెప్పుకునేటువంటి ప్రతి భక్తుడు ఆయన చిత్తం మీద, ఆయన ఇష్టం మీదే తెలుసుకొని మరి ప్రవర్తిస్తేనే మన అందరినీ కూడా పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కనుక ఆయనకి ఇష్టం లేకుండా బ్రతికితే మనం అందరం కూడా
ఇజ్రాయేలీల వలె సంహరింపబడతాం గనక అది మనకు చాలా ప్రమాదమైనటువంటిది. దేవుని ఇష్టం ఏదో తెలుసుకొని మనం బ్రతికితే తప్ప మనం పరలోకానికి, ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళలేం గనక ఆయన చిత్తమేదో గ్రహించి ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం బ్రతకాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను.